ఫ్రెండ్స్, కోడింగ్ నేర్చుకుందాం ఈజీగా, చాలా ఈజీగా. లెట్స్ స్టార్ట్. హాయ్, ఈ వీడియోలో మనం ఒక ఫ్లట్టర్ యాప్ని ఎలా రన్ చేయాలి అనేది చూద్దాం. రైట్. సో ఫ్లట్టర్ యాప్ని రన్ చేయాలంటే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫ్లట్టర్ని మనం విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేస్తాము. సెకండ్ థింగ్, మనకి ఎమ్యులేటర్ కూడా మనకు ఉండాలి. ఎందుకు ఎమ్యులేటర్ అని అంటే, మనం ఏదైతే మనం రాసే కోడ్ ఉందో మనం రియల్ కావాలంటే రియల్ మొబైల్లో చూడొచ్చు. లేదు అని అంటే ఈ విధమైనటువంటి మనం ఎమ్యులేటర్, దీన్ని ఎమ్యులేటర్ అంటారు. ఓకే, ఎమ్యులేటర్లో కూడా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం చూద్దాం. చూడండి. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో మీరు ఒకసారి చూడండి, ప్రాజెక్ట్ని ఎలా తయారు చేయాలనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు యాక్చువల్ మీకు ఆల్రెడీ అంతకుముందు చెప్పాను, మనకి సంబంధించిన కోడ్ ఎక్కడన్నా కూడా ఈ లిబ్ అనే ఫోల్డర్లో ఉంటుంది. సో ప్రస్తుతం ఒకటే ఫైల్ ఉంది, దాని పేరు మెయిన్ డాట్ ఫైల్. ఇది టోటల్ కోడ్. క్లియరా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ నేను రన్ చేయాలి. సో ఈ కమాండ్ లైన్లోకి వెళ్ళి నేను ఇక్కడ రన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో నేను రన్ చేయాలన్నప్పుడు ఏమని కొట్టాలి అంటే ఫ్లటర్ స్పేస్ రన్ అని కొడుతున్నాను. ఇక్కడ చూడు, రన్ కావట్లేదు. ఏముంటుంది, నో spec.yml ఫైల్ అనేది లేదు ఉంటుంది. అదేంటి, ఉంది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించండి, నేనున్న ఫోల్డర్ వేరు. నేను ఇప్పుడు ఉండాల్సిన ఏ ఫోల్డర్లో ఉండాలి, ప్రాజ్. సో నేను ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి అని అంటే ఎట్లా, cd స్పేస్ pro proj1 అని ట్యాబ్ కొట్టి ఎంటర్ కొట్టండి. నేను ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి వస్తాను. ఎలా ప్రూఫ్ ఏంటి, ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ టెర్మినల్లో ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఈ ఫ్లట్టర్ని రన్ చేయాలంటే నేను వాడాల్సింది ఏంటి, ఫ్లటర్ స్పేస్ రన్ అని వాడాలి. సో నేను ఇక్కడ ఫ్లటర్ స్పేస్ రన్ అని నేను ఎంటర్ కొడుతున్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ ఎమ్యులేటర్ ఓపెన్ చేశాను. ఒకసారి చూడండి, ఇక్కడ రన్ కాగానే ఆటోమేటిక్ ఇక్కడ ఆ యాప్ ఏదైతే ఉందో అది లోడ్ అవుతుంది. ఫస్ట్ టైం స్లో అవుతుంది, స్లోగా లోడ్ అవుతుంది. దాని తర్వాత సెకండ్ టైం చాలా ఫాస్ట్గానే ఉంటుంది. మీకు ఎమ్యులేటర్ ఎలా ఓపెన్ చేయాలి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్స్లో పెట్టండి. దానికి సంబంధించిన ఎలా ఏంటి అని దానికి సంబంధించిన మీకు వీడియో తయారు చేసి మీకు లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఎంత ఈజీగా తయారు చేశారంటే గూగుల్ వాళ్ళు చాలా డెవలపర్ ఫ్రెండ్లీగా చేశారు. దానివల్ల మనం కస్టమర్స్కి చాలా ఫాస్ట్గా డెలివరీ చేయొచ్చు. సో జస్ట్ ఓపిక పట్టండి, కొంచెం కష్టపడితేనే వర్క్ వస్తుంది. వర్క్ వస్తేనే మంచి శాలరీ వస్తుంది. రైట్. అసెంబుల్ డిబగ్. సారీ, టర్మినల్ చూస్తూ ఉండండి. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎమ్యులేటర్ మీకు కనిపించేదాన్ని ఎమ్యులేటర్ అంటారు. సార్ నాకు ఎమ్యులేటర్ కాదు, నేను నా మొబైల్లో టెస్ట్ చేసుకోవాలి, అలా అయినా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే నేను మీకు ట్రైనింగ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా మొబైల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది, కాబట్టి మీకు ఇక్కడ ఎమ్యులేటర్ వాడాను అనమాట. ఓకే, చూడండి, SDK built x6 debug mode unexpectedly taking more time. రైట్. చూడండి, ఇదేం చేసింది, ఒక యాప్కి సంబంధించినటువంటి ఒక డీబగ్ ఏపీకేని బిల్డ్ చేసి దాన్ని ఏం చేస్తుంది, ఈ ఎమ్యులేటర్లో ఇన్స్టాల్ చేస్తుంది. మీరు గమనిస్తే చూడండి, అందువల్ల మీకు ఎమ్యులేటర్లో ఇన్స్టాల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూసారా? చూడండి, ఇన్స్టాల్ అయింది. క్లియరా? చూసుకోండి. మీకు
ఇక్కడ ఇదేంటి చూద్దాం. ఈ డెమో వీళ్ళు ఏంటంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఒక డెమో కోడ్ ఇచ్చారు. సో మీరు ఇక్కడ ప్లస్ అని సింబల్ క్లిక్ చేయండి, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఇది వర్క్ అవుతుంది ఎలా ఉంటుందనే డిజైన్ వాళ్ళు ఇచ్చిన డెమో కోడ్ అనమాట. ఈ మొత్తం కోడ్ ఎక్కడ ఉంటుంది అని అంటే ఈ లిబ్ అనే ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో మెయిన్ డాట్ అనగా దీంట్లో ఉంటుంది మొత్తం కోడ్. ఆ స్క్రీన్కి సంబంధించిన మొత్తం కోడ్ అంతా దాంట్లో ఉంటుందన్నమాట. సో దాన్ని కొంచెం మాడిఫై చేసి చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి మనకి ఆ కనపడేది ఉంది కదా, కౌంట్ ఇంక్రీజ్ అయింది, అది ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి ఇక్కడ ఏముంది రాసింది చూడండి, యూ హ్యావ్ పుష్డ్ ద బటన్స్ హౌ మెనీ దిస్ మెనీ టైమ్స్ అని ఉంది. రైట్, అది ఎక్కడుందో చూడండి, దీంట్లో ఉంటుంది. కనిపిస్తుందా? ఇది. సో దానికి సంబంధించినటువంటి కింద నెంబర్ ఉంది కదా, ఇది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ నెంబర్ని కొంచెం మనం మాడిఫై చేద్దాం. ఎలా మాడిఫై చేద్దాం చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ మనం కోడ్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్లస్ కాకుండా కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్కోర్ కౌంటర్ +5. ఎవ్రీ టైం మనం అంతకుముందు ఎంత అయింది, ఓన్లీ 1 మాత్రం యాడ్ అయింది, +1. ఇప్పుడు నేను +5 ఎవ్రీ టైం క్లిక్ చేసినప్పుడు +5 యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చి అది లోడ్ కావాలి అంటే కంట్రోల్ పట్టుకొని ఆర్ని క్లిక్ చేయండి. ఇక్కడికి వెళ్తున్నాను. ఇది టెర్మినల్లో ఉండాలి. కంట్రోల్ ఆర్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది, మొత్తం కోడ్ రీలోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు ఎలా వాడాలో కూడా ఇక్కడ మెన్షన్ చేశాడో చూడండి. ఇక్కడ చూడండి ఏమేమి సింబల్స్ కొడితే రీలోడ్ అవుతుందో చూడండి. ఇక్కడ మీకు అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు. సో హాట్ కీస్ అనమాట, వీటిని అంటే హాట్ కీస్ అంటారు. సో నాకు ఆర్ కొడితే ఏంటి కనిపిస్తుందా? సో మన నోట్స్లో నేను మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. రైట్, ఇవి హాట్ కీస్ అంటారు వీటిని. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ హాట్ రీలోడ్ అంటే ఏంటి, పేజ్లో నేను ఒకటే కదా వేరియబుల్ మార్చింది. సో నేను ఇక్కడ టెర్మినల్కి వెళ్ళి ఈ టెర్మినల్ జస్ట్ ఆర్ అని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ అంతా రీలోడ్ అవుతుంది అన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, నేను చేసినటువంటి వేరియబుల్ టోటల్ యాప్ అంతా కాదు. టోటల్ యాప్ మొత్తం రీస్టార్ట్ కావాలంటే మనం క్యాపిటల్ ఆర్ వాడాలంటే షిఫ్ట్ పట్టుకొని మనం ఆర్ని కొట్టాలి. రైట్, రీలోడ్ అయిందంట. కానీ ఇక్కడ మారిందా? మారలే. అంటే నాకు స్టార్టింగ్ నుంచి కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని నేను ఆర్ కొడతాను. అప్పుడు నాకు క్యాపిటల్ చూడండి, అప్పుడు నాకు యాప్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది. రీస్టార్టెడ్ అప్లికేషన్ చూసారా, రెండింటి డిఫరెన్స్. హాట్ రీలోడ్ వేరు, హాట్ రీస్టార్ట్ వేరు. హాట్ రీస్టార్ట్ అంటే టోటల్ యాప్ లోడ్ అయిపోతుంది. రైట్, ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ప్లస్ చేస్తున్నాను. చూడండి 5 మనం అక్కడ 5 పెట్టాం కదా, అంతకుముందు ఏంటి ఓన్లీ 1 యాడ్ అయ్యేది, ఇప్పుడు 5. సో ఈ విధంగా మనం ఒక యాప్ని రన్ చేయటం ఎలానో ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో చెప్పండి. మనం దానికి సంబంధించినటువంటి లింక్స్ ఏదన్నా కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీ డౌట్స్ మొత్తం ఇక్కడ
క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ us also, right? In this video, signing off, Tech Telugu.